బాహుబలి షూటింగ్ కు రాజమౌళి గారు గుమ్మడికాయ కొట్టారు. ఎట్టకేలకు 18 నెలల సుదీర్ఘకాలం తర్వాత నిర్మాణం పూర్తయింది. మరో 3 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. ఏప్రిల్ 28వ తేదీ సినిమాకు విడుదల తేదీగా చెప్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అయితే మరికొంతకాలం జరగవచ్చు. బాహుబలికి బాహుబలి 2 కి మధ్య విరామం 21 నెలల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా లీక్ అయ్యాయి. సినిమా నిర్మాణం క్లిష్టతరమే కాదనలేని నిజం. పైగా ఇలాంటి సినిమాలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ కథా కథనం పకడ్బందీగా ఉంటే సినిమాకు ఎన్ని సంవత్సరాలు అవసరం లేదన్న విషయాన్ని నిరూపించింది గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణి చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్ వర్క్స్ లేకపోవచ్చు, కానీ థియేటర్ లో ప్రేక్షకుల్ని పక్కకు తిప్పుకోలేని స్క్రీన్ ప్లే ఉంది. కోటాను కోట్ల ఖర్చు లేకపోవచ్చు, కానీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే సన్నివేశాలున్నాయి. రాజుకు విలన్ కు 6 ప్యాక్ బాడీలు లేకపోవచ్చు, కానీ శాతకర్ణిలోని బాలయ్య కంటి చూపుకున్న పవర్, బాడీ లాంగ్వేజ్ లో ఉన్న దర్జా ముందు ఎన్ని ప్యాక్లైనా సరిపోవనిపించింది. అలాగే క్రిష్ తను నమ్ముకున్న స్క్రిప్ట్ ను పగడ్బందీగా తెరపై చూపించాడు. నటుల ఎంపిక నుండి టెక్నీషియన్స్ ను సమకూర్చుకునే వరకు అన్నింటినీ సరిగ్గా సమకూర్చాడు. అందుకే 8 నెలల్లో ఓ అద్భుత చిత్రాన్ని ప్రేక్షకుల ముందు ఉంచగలిగాడు. రాజమౌళి లాంటి దర్శక దిగ్గజం చేత శభాష్ అనిపించుకున్నాడు. రాజమౌళిని తక్కువగా అంచనా వేయలేం. ఇండియన్ సెల్యులాయిడ్ పై తెలుగు సినిమా విజయ పతాకాన్ని బాహుబలితో రెపరెపలాడించిన వ్యక్తి మన రాజమౌళి. బాహుబలి 2ను కూడా త్వరలోనే మన ముందుకు తీసుకొస్తాడని ఆశిద్దాం.